గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది వీడియోలు చూస్తూ మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. అలాగే వాళ్ళకున్న డౌట్స్ను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. చాలా మంచిదండి. నేను కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఏదో ఒకరో ఇద్దరికి ఏమైనా మిస్ అయితే అయ్యుండవచ్చు, అంతేకాని దాదాపు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఇప్పుడు మనము ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సింహద్వారం యొక్క నియమాలు. అంటే మన ఇంటికి మెయిన్ డోర్ని మనం సింహద్వారం అంటాం, దర్వాజా అంటాం. కొన్ని ప్రాంతాల్లో ఆయా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనము ఈ మెయిన్ డోర్ గురించి ఈరోజు కొంచెం క్లుప్తంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే ఇది ప్రతి ఇంటికి కూడా ఈ సింహద్వారం అనేది అందాన్ని ఇస్తుంది, అలాగే మంచి వాస్తును కూడా ఇస్తుందండి. కాబట్టి ఈ సింహద్వారం ఎంత బాగుంటే ఆ ఇంటి ముఖ వచ్చస్సు అంత గంభీరంగా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సింహద్వారం అనేది మనం ఏ విధంగా పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సింహద్వారం అనేది ఎప్పుడు కూడా మనము అంటే ప్రాచీన వాస్తులో చెప్పిన విధంగానే ఎప్పుడు కూడా వాస్తు అంటేనే కలప, అలాగే ఇటుక, అలాగే భూమి, ఈ మూడు కలిపి నిర్మించిన దాన్ని మాత్రమే మనం వాస్తుగా పరిగణిస్తామండి. అందులో కలప ముఖ్య ఉద్దేశ్యంగా ఈ దర్వాజాలకు వాడే విధానాన్ని మన పెద్దలు చెప్పారండి. కాబట్టి ఎప్పుడు కూడా మెయిన్ డోర్ అనేది, సింహద్వారం అనేది ఖచ్చితంగా కలపతోనే తయారు చేయాలి. అలా చెక్కతో తయారు చేసిన ద్వారాన్ని మాత్రమే మనము సింహద్వారంగా అక్కడ పెట్టాలి. అలా పెట్టినప్పుడు మాత్రమే మనము దాన్ని ఒక ద్వారంగా లెక్క పెట్టాం. అలా కాకుండా ఈ ఆధునిక వాస్తులో ఈ చెక్క కలపలు అనేది చాలా తగ్గిస్తున్నారంటే అపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని చోట్ల కొంతమంది పెట్టట్లేదు. ఇప్పుడు అన్ని ఇవి వచ్చేసాయి కాబట్టి యూపీవీసీను, డబ్ల్యూపీసీ ఈ విధంగా వచ్చేసాయి కాబట్టి చాలా మంది ఈ చూడ్డానికి బాగుండదనే ఉద్దేశమో లేక ఏమో తెలియదు కానీ వెయిట్లెస్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఈ మెయిన్ డోర్స్ కానీ ఏవైనా సరే, విండోస్ కానీ లేదా పానీ ద్వారాలు కానీ ఏవైనా కానీ ఈ కలపను కొంచెం తగ్గించారండి. కాబట్టి అలా చేస్తే మనం అది ద్వారం కిందికి లెక్క రాదు. కాబట్టి ఖచ్చితంగా కలపతో చేసినప్పుడు మాత్రమే మనము దాన్ని ద్వారంగా పరిగణిస్తాము. అలా చేస్తేనే మనకు చక్కగా వాస్తు కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంకొకటి, సింహద్వారం అనేది ఎప్పుడు కూడా ఎత్తులో కానీ వెడల్పులో కానీ మామూలు పానీ ద్వారాల కంటే తగ్గకుండా చూసుకోవాలండి. వెడల్పు కానీ ఎత్తు కానీ, అలాగే దాని యొక్క డిజైన్ పర్పస్ కానీ చాలా అందంగా, చాలా గంభీరంగా, అంటే ఆ ఒక్క సింహద్వారం చూడగానే మనిషికి ఏమనిపించాలంటే ఇది చాలా మంచి గృహము అని ఎవరికైనా అనిపించే విధంగా మనకు ఆ మెయిన్ డోర్లోనే తెలిసిపోతుందండి. అటువంటి డోర్స్ నేను చాలా చోట్ల రికమెండ్ చేశాను, అలానే పెట్టండి అని. అలాగే పెట్టారు వాళ్ళు కూడా. కాబట్టి మీరు కూడా మెయిన్ డోర్ని ఎప్పుడు కూడా మనం లక్ష్మీ స్థానంగానే భావించాలండి. చాలా పవిత్రమైన స్థానంగా భావించి మాత్రమే మనము మెయిన్ డోర్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అంటే ఉచ్చ స్థానంలో ఎక్కడైనా కానీ ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు మనము ఈ విధంగా, అది ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా ఈ విధంగా మన ఇల్లు ఉన్నప్పుడు మనం సపోజ్ తూర్పు అనుకుంటే ఇక్కడ ఈశాన్యంలో కానీ లేదా ఈ మధ్య భాగంలో ఎక్కడ పెట్టుకున్నా ఉచ్చస్థానంలో పెట్టుకున్నంత వరకు మనకి అది మంచిగా జరుగుతుందండి. అంతేగాని ఇక్కడ పెట్టాలా ఉచ్చస్థానంలో కూడా కొంతమంది ఒక్కో విధంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటివి ఏం నమ్మకండి. ఉచ్చస్థానంలో ఎక్కడ డోర్ పెట్టినా మనకి మంచి ఫలితాలే వస్తాయండి, అది ఎటువైపు అయినా సరే. కాబట్టి మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడ పెట్టాలని మాత్రం మీరు పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. ఒక్క ఉచ్చస్థానంలోనే ఎటువంటి డోర్ వచ్చినా, విండో వచ్చినా ఒక ఉచ్చస్థానంలో వచ్చే విధంగా మాత్రమే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అటువంటి సింహద్వారాన్ని ఈ విధంగా చాలా అందంగా, నీట్గా కనిపించే విధంగా డోర్స్ పెట్టండి. ఎప్పుడు కూడా సింహద్వారానికి 2 తలుపులు ఉండాలనేదే శాస్త్రం అండి. ఇప్పుడు చాలా మంది ఒకటి పెట్టేస్తున్నారు, కానీ ఇది శాస్త్ర విరుద్ధము. ఎప్పుడు కూడా 2 తలుపులు ఉండాలి. అలాగే సింహద్వారానికి పైన గజలక్ష్మి యొక్క బొమ్మ ఉండాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనము దాని సింహద్వారంగా
పరిగణిస్తాము. అలా కాకోకుండా ఏదో ఊరికే మామూలుగా రెడీమేడ్ తెచ్చేసి పెడతా ఉంటారు. వీటి నుంచి అంత ఫలితాలు రావండి. ద్వారమే ద్వారమే, సింహద్వారమే అంటాం మనం దాన్ని కూడా. కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా సింహద్వారం అనేది చాలా కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చయినా పర్వాలేదు కానీ అన్ని ద్వారాల కంటే సింహద్వారం అనేది కొంచెం ఎత్తులోను అలాగే వెడల్పులోను ఎక్కువగా ఉండే విధంగా చూడండి. పానీ ద్వారాలు అలాగే కిటికీలు ఇవన్నీ కూడా సింహద్వారం కన్నా కింద ఉండే అంటే కొంచెం హైట్ తగ్గి ఉండే విధంగా మాత్రమే ప్లాన్ చేసి అలా నిర్మించండి. ఇల్లు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే సింహద్వారం పైన అంటే దేవుని బొమ్మలు వేయిస్తూ ఉంటారు. అంటే చాలా బాగా కనపడాలి, చూడగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక భావం కలగాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఆ దేవత బొమ్మలను చెక్కిస్తూ ఉంటారండి. ఇది మాత్రం నేను చాలా తప్పని చెప్తానండి. ఎప్పుడు కూడా డోర్స్ పైన అంటే సింగిల్ డోర్ పెడతారు పెద్దగా, ఆ సింగిల్ డోర్ పైన ఒక వినాయకుడినో ఒక లక్ష్మినో ఏదో ఒక విధంగా బొమ్మను పెట్టి వేస్తూ ఉంటారు. ఇలా మాత్రం ఎప్పుడు కూడా దైవ విగ్రహాలను మాత్రం మీరు ఆ తలుపు పైన చెక్కించకుండా చూడండి. ఏమున్నా మీకు ఒక పూర్ణ కుంభం కానీ లేదా ఒక కల్పవృక్షం కానీ లేదా ఒక కామధేనువు కానీ లేదా ఇంకా ఫ్లవర్స్ కానీ ఇతరత్ర వేరే ఏవైనా వేసుకోండి, తప్పు లేదు. కానీ ఎప్పుడు కూడా వినాయకుడు లక్ష్మి ఇలాంటి విగ్రహాలు మనకి కనిపించే విధంగా మాత్రం డోర్ను అలా చెక్కించకండి. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కప్పుడు చాలా తప్పు చేస్తూ ఉంటామండి. అంటే ఎలాగంటే అలా మనం ఆ డోర్ను ముట్టుకోవడము, ఒక్కోసారి ఆ డోరు సరిగా పడకపోవడం లేదా అది పడిన డోరు ఎంతసేపుకి రాకుంటే ఒక్కోసారి మోకాలితో తన్నడం అలాగే కాలితో తొన్నిన సందర్భాలు కూడా ఉన్నాయండి చాలా మంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చేయకండి. మెయిన్ డోర్ అనేది మనము చాలా పవిత్రంగా భావించాలండి. గడప లక్ష్మి అంటా ఉంటాం కదా, అంటే గడప లక్ష్మి గౌరి ఈ విధంగా మనం ఒక పవిత్రంగా భావిస్తుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా సింహద్వారం అనేది మన ఇంటిని కాపాడేది. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా పెద్దగానే ఆలోచించి చాలా పవిత్రంగా ఆలోచించి సింహద్వారం పెట్టుకోవాలి. పానీ ద్వారాలు ఎలా అయినా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. సింగిల్ డోర్ పెట్టుకుంటారా డబల్ డోర్ పెట్టుకుంటారా మీ ఇష్టం, దానికంత అవసరం లేదు. కానీ ఒక్క మెయిన్ డోర్ మాత్రమే శాస్త్రానికి అనుకూలంగా మాత్రమే మీరు మెయిన్ డోర్ పెట్టుకోండి. అప్పుడే మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయండి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో విధంగా పెడతా ఉంటారు కొంతమంది. ఈ ఆధునిక యుగంలో కూడా ఇలా ప్రాచీన ఎందుకులే, ఆ వాస్తు లేదు ఈ వాస్తు లేదు, ఏం పెడితే ఏమవుతుంది అది అని అంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దండి. మీ గృహం మీ ఇష్టం, మీరు సంతోషంగా సుఖంగా మీరు పిల్ల పాపలతో ఎప్పుడు ఆనందంగా జీవించాలంటే మాత్రం సింహద్వారాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా భావించి చాలా అందంగా గజలక్ష్మి బొమ్మలు వచ్చే విధంగా పైన గడపకు ఈ విధంగా చేయండి. ఎప్పుడు గడపకు పూజ చేస్తూ ఉండండి. మంచి పవిత్రంగా భావించి మాత్రమే మీరు ఇలా సింహద్వారాన్ని పెట్టుకోండి. చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.